నమస్తే. ఆర్ఎస్ఎస్ అనగానే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావాలు ఉప్పొంగుకొస్తూ ఉంటాయి. కొందరికి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, నిస్వార్థంగా అనేక త్యాగాలు చేస్తూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న ప్రపంచపు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ, జాతీయవాద సంస్థ అని కొందరికి గర్వంగా ఆహ్, ఛాతీ ఉప్పొంగితే, కొంతమందికి మాత్రం ఆర్ఎస్ఎస్ పేరు చెప్పగానే ఆహ్, రకరకాల వ్యతిరేకమైన భావాలు కలుగుతూ ఉంటాయి. ఆహ్, ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాద సంస్థ అని, భారతదేశంలో ఉన్న మైనారిటీలకు అతిపెద్ద సమస్య ఆర్ఎస్ఎస్సేనని, ఆర్ఎస్ఎస్ వల్లనే బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇద్దరిని ఒకే ఘాటన కట్టేసి ఇద్దరు కలిసి ఈ దేశం మీద కుట్ర చేస్తున్నారని, అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలని, లేదంటే హిందువులు ముస్లింలని, ఈ విధంగా ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకమైన భావనలతో ఉండేవాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇటు ఆర్ఎస్ఎస్ని సమర్థించే వాళ్ళు కానీ, అటు వ్యతిరేకించే వాళ్ళు కానీ మారుతారనే ఆశ కానీ, అటువంటి ఆలోచన కానీ పెట్టుకోవడం పెద్దగా ఉపయోగకరమైంది కాదు. ఒకరిద్దరు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ గురించి తర్వాతి కాలంలో కొంత మార్పు వచ్చినప్పటికీ స్థూలంగా చూసినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు, దాదాపుగా 90% మన ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఉండడం మనం చూడవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీని రాజకీయంగా సమర్థిస్తుంది. ఇప్పటి వరకు వాజ్పేయి, తర్వాత మోడీ, వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ తరఫున దేశ ప్రధాని పీఠంపై కూర్చొని ఈ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారు. కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేదంటే ప్రాంతీయ పార్టీల అభిమానులకు సహజంగా కొంత ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ దేశంలో ఉన్న కొంతమంది ముస్లింలకు, అందరూ కానప్పటికీ, ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి ముస్లిం మంచ్ కూడా ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క అనేక విభాగాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మైనారిటీ విభాగం కూడా ఉంది. అందులో కొంతమంది జాతీయవాద ముస్లింలు పనిచేస్తూ ఉంటారు కూడా. కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగా ముస్లింలకు వ్యతిరేకం కాదు. అయితే ప్రాక్టికల్గా పాలిటిక్స్ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ని ముస్లిం వ్యతిరేకమైన ఆర్గనైజేషన్గా, ఒక సంస్థగా, మతోన్మాద సంస్థగా చూపించే, అంటే ఏ లష్కరే తోయిబా, జైషే మహమ్మదు, ఇటువంటి మతోన్మాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థల ఘాటన కట్టే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్ కావచ్చు, ఇతరత్ర వీట్లాంటి వాళ్ళందరూ కూడా మనం పదే పదే ప్రయత్నించినట్టు చూడొచ్చు. 26/11 ముంబై మీద కసబ్తో పాటు మరో 9 మంది, మొత్తం 10 మంది ఉగ్రవాదులు, జిహాదీలు వచ్చి టార్గెట్ చేసి ముంబైని అల్లకల్లోలం చేసినప్పుడు, ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ చేయించింది ఆర్ఎస్ఎస్సేనని. ఇటువంటి విపరీత ధోరణి, అడ్డగోలుతనం, ఆర్ఎస్ఎస్ పట్ల అకారణ ద్వేషము, లేదంటే ఆ రాహుల్ గాంధీతో మొదలుపెట్టి అందరు, రాహుల్ గాంధీ కూడా మహాత్మా గాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణము అని చెప్పి పదే పదే అనడంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్ పక్షాన తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో రాహుల్ గాంధీ ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఇది నిరాధారమైంది, మహాత్మా గాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు, అట్లా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని సుప్రీంకోర్టుకు సారీ చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లేవాళ్ళు, బట్టగాల్చి మీదేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం వెనక్కి వెళ్తే 1925 సెప్టెంబర్ 27, అంటే 1925 సంవత్సరంలో దసరా సెప్టెంబర్ 27వ తేదీన రావడంతో, ఆ రోజు విజయదశమి నాడు డాక్టర్ హెడ్గేవర్, ఆయనను డాక్టర్ జీ అంటారు, డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్, ఈయన స్వతంత్ర పోరాటానికి కొత్త ఏం కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా అని కాస్త అతిమేధావితనంతో అడుగుతూ ఉన్నారు. నిజానికి ఇది పెద్ద క్వశ్చన్ కూడా కాదు. ఆర్ఎస్ఎస్ తరఫున ఉన్నవాళ్ళు వ్యక్తిగత హోదాలో, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ తనకు తానుగా పాల్గొనలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలు వేరు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణాన్ని నమ్ముతుంది. అంతేకాకుండా హిందూ సమాజాన్ని ఉద్ధరించడం కోసం, హిందూ సమాజాన్ని
సశక్తీకరించడం కోసం ఇటువంటి లక్ష్యాలతో వచ్చింది. కాబట్టి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని స్వాతంత్రం సాధించడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ రాజకీయాలకు దూరంగా ఉంటూ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేయలేదు. కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆనాడు ఖాళీగా కూర్చోలేదు. 1925 నుంచి 1947 వరకు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు. దీన్ని గ్రోక్ని కానీ, చాట్ జీపీటీని కానీ, జెమినీ ఏఐని కానీ, గూగుల్ని కానీ ఎవరిని అడిగినా సరే కనీసం 10 పేర్లు తప్పకుండా ఇస్తుంది. 10 పేర్లు కూడా చిన్న చితక పేర్లు కాదు. ఆయా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా దాంట్లో పాల్గొన్న నాయకులందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు దాంట్లో. కాబట్టి ఆర్ఎస్ఎస్ తరఫున పోరాటం చేయలేదు అనేది ఒక అవాస్తవం. అయితే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ కాకుండా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరికి వారుగా పోరాటం చేస్తారో అవన్నీ చరిత్రలో రికార్డు చేయబడ్డాయి. ఇవెవరో వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పబడే వాళ్ళు ప్రచారం చేస్తున్నవి కాదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో మొట్టమొదటి పేరు డాక్టర్ హెడ్గేవర్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థాపించిన గురూజీ ఎవరైతున్నారో, డాక్టర్జీ ఎవరైతున్నారో, ఈ డాక్టర్జీ అని పిలువబడే కేశవ్ బలిరామ్ హెడ్గేవర్, ఈయన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఆర్ఎస్ఎస్ని సెప్టెంబర్ 27, 1925 స్థాపించే దానికంటే ముందే అనుశీలన సమితి అనే దాంట్లో చురుగ్గా పాల్గొని వృత్తిరీత్యా ఎంబీబీఎస్ పూర్తి చేసిన, అంటే ఆ కాలపు మెడికల్ సర్టిఫికెట్ ఉన్న డాక్టర్ అయినప్పటికీ కూడా సాయుధ పోరాటంలో పాల్గొనడము, జైలుకు వెళ్ళడము, ఆ తర్వాత గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియాలో కూడా పాల్గొనడము, అనేకసార్లు స్వాతంత్ర పోరాటంలో డాక్టర్ హెడ్గేవర్ జైలుకు వెళ్ళొచ్చారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి చాలామంది కూడా, తర్వాత ఉన్న గోల్వాల్కర్జీ ఆయన కూడా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన కూడా అనేకసార్లు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో ప్రమాద మంచుల దాకా వెళ్ళి రావడం జరిగింది. ఇటువంటి వాళ్ళందరినీ మన చరిత్రలో ఎక్కడ చెప్పకుండా, చరిత్ర అనగానే స్వతంత్ర పోరాటం అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇటువంటి ఒక 5-6 పేర్లు బాగా పాపులర్ అయ్యాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గొప్ప స్వతంత్ర పోరాట యోధులే, అందులో సందేహం లేదు. కానీ ఈ గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, బోస్ వీళ్ళు కాకుండా ఇంకా ఎవరున్నారు అనేది మనం చూస్తే తెలుస్తుంది తప్ప బయట చర్చల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు పాల్గొనలేదు కాబట్టి వెటకారంగా ఆర్ఎస్ఎస్ని తిట్టడం ద్వారా సాధించేది ఏముండదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎన్నో తిట్లు, చిత్కారాలు, అవమానాలు అన్నీ భరిస్తూనే 1925 నుంచి 2025 వరకు ఒక శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఇదే శతాబ్ద కాలం కిందట 1925వ సంవత్సరంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఈ సిపిఐ అనే పార్టీ ఈరోజు ఏ దశలో ఉందో, భారతదేశం మొత్తంలో వాళ్ళ ప్రభావం ఎక్కడుందో మనం చూస్తున్నాం. అంటే 100 సంవత్సరాల కింద ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అంపశయ మీదకి చేరుకుంటే, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశ ప్రధాని ఎవరు అనేది కూడా నిర్ణయాత్మక స్థాయికి వచ్చింది. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం, సమర్థించడం ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళే. కానీ ఆర్ఎస్ఎస్కు ఉన్న ప్రభావాన్ని, ఆర్ఎస్ఎస్కు ఉన్న శక్తిని ఇప్పుడు ఎవరు కాదనలేని విషయం. దీని వెనుకున్న కారణం ఏంటి, దీని వెనుకున్న సక్సెస్ సూత్రం ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా నేరుగా సాయుధ పోరాటాలని సమర్థించలేదు. అలాగే చాలామంది దుష్ప్రచారం చేసినట్టుగా మత కలహాలలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఎవరు కూడా ఎటువంటి హింసాత్మకమైన కేసుల్లో ఇప్పటివరకు అరెస్టు అవ్వలేదు, శిక్షలు పడలేదు. విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి సంఘ్ పరివార్ సంస్థలకు మత సంఘర్షణల సమయంలో రకరకాల ఆరోపణలు వాటి మీద వచ్చి ఉండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడు కూడా సైద్ధాంతికంగా హిందుత్వవాదులకు, హిందువులకు, భారతదేశానికి ఒక అండగా నిలుస్తూ సమాజ సేవ చేస్తూ, ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, ఎప్పుడు యుద్ధాలు జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ పాల్గొంటూ వచ్చింది. వీలైనంతగా దేశానికి, ధర్మానికి సేవ చేస్తూ మాత్రమే వచ్చింది. అందుకే గాంధీజీ మరణించినప్పుడు ఆర్ఎస్ఎస్ మీదుగా తప్పుగా ప్రచారం చేసి నిషేధించడం జరిగింది. కానీ తర్వాత నాథురామ్ గాడ్సేకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ ఎటువంటి సంబంధం లేదని నిరూపితమైన తర్వాత స్వయంగా వల్లభాయ్ పటేల్ బ్యాన్ ఎత్తేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ అంటే పడని వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాన్ విధించిన విషయం చెప్తారు తప్ప బ్యాన్ బేషరతుగా ఎత్తేసిన విషయం చెప్పరు. ఆ తర్వాత 1960లలో చైనాతో యుద్ధం జరిగినప్పుడు చాలా కీలకమైన పాత్ర పోషించారు స్వయం సేవకులు. అంటే గన్నులు పట్టుకొని కాల్పులు జరపాల్సిన బాధ్యత వాళ్ళది కాదు. కానీ పోలీసులు, సైన్యం యుద్ధంలో పాల్గొన్నప్పుడు వీళ్ళు
వాళ్ళు లేని లోటును భర్తీ చేస్తూ సమాజంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. రక్తదాన శిబిరాలు ఇటువంటివన్నిటిని కూడా దేశం కోసం, సైన్యం కోసం ఏర్పాటు చేయడము, చాలా సేవలు అందించడం జరిగింది. ఇవన్నీ చూసి మెచ్చుకున్న నెహ్రూ, నెహ్రూ అయితే తాను చాలా సెక్యులర్ అని చెప్పుకుంటారో అటువంటి సెక్యులర్ నెహ్రూ కూడా 1960లలో వీళ్ళని పిలిచి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని 3000కు పైచిలుకు మంది స్వయం సేవకులను పిలిచి గణతంత్ర వేడుకల్లో కవాతు చేయమని, మార్చ్ 1 చేయమని పిలవడం జరిగింది. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని పొగడడం జరిగింది. ఆమె కూడా ఎమర్జెన్సీ కాలంలో బ్యాన్ విధించినప్పటికీ ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ని పొగడమే జరిగింది. అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎక్కడ కుల పట్టింపులు కానీ, కుల వివక్ష కానీ నేను చూడలేదు. స్వయం సేవకులందరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. ఆర్ఎస్ఎస్ అనేది చాలా అద్భుతంగా ఉంది అని అంబేద్కర్ మెచ్చుకోవడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ చంపించిందని ఇప్పటికీ దుష్ప్రచారం చేసే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మహాత్మా గాంధీ స్వయంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి 1-2 కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన స్వయం సేవకులతో పాల్గొన్న కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ని పొగడటం జరిగింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, ఇందిరాగాంధీ ఇలా చాలామంది లెజెండరీ నాయకులు ఎవరైతే ఉన్నారో, జాతీయ స్థాయి నాయకులు, వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ పట్ల సానుకూలమైన భావాలు వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తరఫున అనేక కీలక పదవుల్లో ఉంటూ వచ్చి దేశ రాష్ట్రపతి కూడా అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల మధ్యలో కార్యక్రమాలకు అటెండ్ అవ్వడము, ఆర్ఎస్ఎస్ గురించి గొప్పగా అభివర్ణించడం కూడా మనం చూడొచ్చు. ఇది ఈ మధ్య కాలపు పరిణామం. గాంధీ, అంబేద్కర్ మెచ్చుకున్నారంటే నమ్మని వాళ్ళు కూడా ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ని మెచ్చుకోవడానికి నమ్మక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడము, ఆరోపణలు చేయడము, నిరాధారంగా ద్వేషించడము, తిట్టడం అనేవి ఇదొక నిరంతర ప్రక్రియ. ఆర్ఎస్ఎస్ వీటిని అన్నిటినీ పట్టించుకుంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి 1925లో కేవలం ఒక 6 మంది సభ్యులు కూర్చొని విజయదశమి రోజు, దసరా రోజు ఆర్ఎస్ఎస్ని ప్రారంభించినప్పటి నుంచి ఇటువంటి వ్యతిరేక పవనాలు అనేవి అలవాటు. ముస్లింలు లేదంటే క్రిస్టియన్లు, మైనారిటీ మతస్థులకి ఆర్ఎస్ఎస్ పట్ల కొంత అభద్రతా భావము, వాళ్ళకి ఆందోళన, భయము వంటివి ఉంటే ఉండొచ్చేమో, కానీ సాటి హిందువులు కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులని, ఆర్ఎస్ఎస్ను అనుమానించడము, అవమానించడం అనేది చరిత్రలో పరిపాటిగా జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ ఇవన్నిటిని పట్టించుకోకుండా తన పని మీద తాను దృష్టి పెట్టింది. బీజేపీ ఆవిర్భవించి రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చే వరకు కూడా ఆర్ఎస్ఎస్ నేరుగా ఎప్పుడూ రాజకీయాల్లో ఎవరికి మద్దతు పలకలేదు. జనసంఘ్, జనతా పార్టీ ఇటువంటి వాటికి కూడా పరోక్ష మద్దతే తప్ప రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ రాలేదు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏ రాజకీయ పదవి కానీ, ఏ రాజకీయ ఎన్నికల్లో కానీ వాటిపైన ఎప్పుడు దృష్టి పెట్టరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యం రాజకీయం కాదు. బ్రిటిషర్లు ఉన్నప్పుడు రాజకీయం కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం రాజకీయం కాదు, అధికారం కూడా కాదు. రాజకీయం భారతదేశ యొక్క సమాజాన్ని, ప్రధానంగా మెజారిటీ హిందువులని సశక్తీకరిస్తూ ఒక ఆత్మనిర్భర భారత్ని, ఒక విశ్వగురువు అనిపించుకోగలిగే భారత్ని సృష్టించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. కాబట్టి ఆ దిశగానే ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంటుంది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిని మనం ఎందుకు ప్రత్యేకంగా చూడాలంటే, 100 ఏళ్ల కింద డాక్టర్ హెడ్గేవర్ ఎటువంటి ఊహలు, ఎటువంటి అంచనాలు, ఎటువంటి వ్యూహాలతో ప్రారంభించారో మనకు తెలియదు. కానీ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈరోజు లిటరల్గా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీ కూడా ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంది. ఎందుకంటే అక్కడున్న మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు మురళీ మనోహర్ జోషి లాంటి అనేక మంది భక్తి యోగుల్ని, అద్వానీ లాంటి కర్మయోగిని, వాజ్పేయి లాంటి జ్ఞానయోగిని ఇచ్చింది. ఇప్పుడు మోదీ లాంటి ఒక రాజయోగిని కూడా భారతదేశానికి ఇచ్చి గత 10 దశాబ్ద కాలంగా భారతదేశ మార్గనిర్దేశనం ఆర్ఎస్ఎస్ఏ చేస్తుందని చెప్పక తప్పదు.
అలాగే ఇంకా ముందు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా నాగ్పూర్ ప్రభావం ఢిల్లీ మీద రాబోయే అనేక దశాబ్దాల పాటు కూడా ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పనితీరు అలా నడుస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనేది స్వార్థ ప్రయోజనాలతో కాకుండా సమాజం కోసం, వ్యక్తి నిర్మాణం కోసం ఏదో ఒక పదవి కానీ, అధికారం కానీ ఆశించి ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక కుటుంబం కోసం కానీ పనిచేయకుండా యావత్ దేశం కోసం, అందులో ముస్లిం మైనారిటీలు కూడా కలుపుకొని, హిందూ క్రిస్టియన్ మైనారిటీలు కూడా కలుపుకొని అందరి కోసం పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్. అయితే అనేకసార్లు దుష్ప్రచారాలను కూడా చాలామంది నమ్ముతూ ఉండడం వల్ల ఆర్ఎస్ఎస్ని ఒక మత సంస్థ అనుకుంటున్నారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్న పేరులో ఎక్కడ హిందూ అనే పదమే లేకూడదు. కాబట్టి ఇది జాతీయవాద సంస్థ. అందులో భారతీయులందరూ కూడా వస్తారు. భారతీయులందరి కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని భరతమాత అలాగే స్వయం సేవకులు వీళ్ళ చిత్రాలు ముద్రించిన నాణెం కూడా మోడీ విడుదల చేయడం జరిగింది. ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 100 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ ఇక ముందు కూడా మరింత ఉధృతంగా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని మనం కోరుకుందాం. అలాగే మనకు వీలైతే వ్యక్తిగతంగా మనకు ఎటువంటి అభ్యంతరాలు లేకుంటే మనం కూడా ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేయడంలో తప్పు లేదని చాలామంది ఉద్దేశం. చాలామంది ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తున్న రైతులు మొదలు ఇస్రో సైంటిస్టుల దాకా చాలామంది చాలా రంగాల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా దేశానికి ద్రోహం చేద్దామనో, ధర్మాన్ని చెడగొడదామనో, స్వార్థంగా ఆస్తులు పెంచుకుందామనో చేస్తున్న వాళ్ళు కాదు. ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకోసం నిస్వార్థంగా కృషి చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యము. ఆర్ఎస్ఎస్తో మనం కూడా కలిసి పనిచేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం. జై హింద్.